మీరందరూ కూడా మన ఏపీడబ్ల్యూసీ మొదటి నుంచి అనుబంధం ఉన్న వ్యక్తులు కాబట్టి మీరు మెంబర్స్గా చేరినట్లయితే వారందరికీ ప్రతిస్పందన బుక్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ రకమైన పరిస్థితి కొంత శ్రద్ధ ఉంది అన్న విమర్శ మాత్రం కొంతవరకు అందరికీ బాధ కలిగిస్తుంది. వాస్తవానికి ఏ యూనియన్లో లేని విధంగా విశాఖలో మనం చాలా అంశాల్లో పోరాటం చేసాం. వాస్తవానికి సాక్షి పేపర్కి సంబంధించిన నిధులు ఫ్రీ చేస్తూ ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ తీసుకున్న వెంటనే ఈవెన్ సాక్షి కంట్రిబ్యూటర్ కూడా రాని పరిస్థితిలో ఫస్ట్ అప్పుడున్న సీఎంని నేను రాము అందరూ కలిసి ఎయిర్పోర్ట్లో రాష్ట్రంలో నిలదీసిన ఒకే ఒక వ్యక్తిలో ఏపీడబ్ల్యూసీ తరఫున మనమే. అట్లాగే మెడిక్లైమ్ పాలసీకి సంబంధించి కూడా ఇక్కడ బీజేపీ మెంబర్లకు మాత్రమే మెడిక్లైమ్ పాలసీ కడతామని అక్కడ బీజేపీ చెప్పినప్పుడు అక్కడ మెంబర్లు లేని వారికి స్వయంగా నేను మరికొందరు కూడా కలిసి మెడిక్లైమ్ పాలసీ మన ప్రభుత్వానికి మన తరఫున కూడా పంపడం జరిగింది. రీసెంట్గా మీరు చూసారు ఉత్తరాంధ్రలో అదే మొత్తం సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా ఉత్తరాంధ్ర ఎంపీతో మాట్లాడమంది అని కూడా కార్యక్రమం మనం మొన్న లాస్ట్ 3rd అంటే జూలై 3rd కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి తెలంగాణలో చూసుకుంటే రాష్ట్ర విభజన కొత్త రాష్ట్రం కోసం అక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఏదైనా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా మనం మన రాష్ట్రం కొత్త రాష్ట్రంలో ఈ రాష్ట్ర నిర్మాణానికి ఈ అభివృద్ధికి ఏం కావాలనే అంశంలో మన జర్నలిస్టుగా అలాగే జర్నలిస్ట్ యూనియన్ నాయకులుగా కూడా మనం ఏం కావాలన్న విషయంలో కూడా కీలక భూమిక పోషిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చి ఇక్కడ నుంచి కూడా పూర్తిగా యాక్టివ్గా అంటే ఇప్పుడున్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంత స్వతంత్రం ఉందన్న ఆరోపణ వినాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి లేకుండా పూర్తి స్థాయిలో చేస్తామని హామీ ఇస్తున్నాం. అట్లాగే మీరందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించారు. అట్లాగే మీకు చూడవచ్చు ఎలక్ట్రానిక్ మీడియాకి పూర్తి స్థాయిలో మనం ఏపీడబ్ల్యూసీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను సెక్రటరీగా ఇందులో ఉండడం కాకుండా ఇప్పటికే ఏపీడబ్ల్యూసీ తరఫున ఒక ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కూడా మనం విశాఖపట్నం లాస్ట్ స్టార్ట్ చేస్తాం. అందులో కూడా దాదాపు 100 మంది మెంబర్లు ఉన్నారు. వారికి కూడా ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా మనం ఇప్పుడు కొన్ని షార్ట్ టైంలో ఇన్సూరెన్స్ కూడా కట్టడానికి ప్రయత్నిస్తాం. ఇట్లా వర్మ గారు శశాంక్ మోహన్ గారి గురించి మీకు తెలుసు. ఇప్పుడు 2005లో ఇంటర్నేటెడ్ జర్నలిస్టులకి సైట్లు రావడంలో కూడా వారి కీలక పాత్ర పోషించారు. అప్పుడు నేను ఈనాడులో పనిచేసేవాడు 10 ఏళ్ళలో ఒక అక్రిడిటేషన్ కార్డు కూడా లేదు. అయితే 2005లో నేను ఏపీడబ్ల్యూసీలో చేరడం అట్లాగే ఒక G240లో చేరి ఇప్పుడు నా జీవితానికి ఒక భరోసా ఉందంటే ఏపీడబ్ల్యూసీ ద్వారా అక్కడ మెంబర్ రావడం అట్లాగే ఒక స్థలం దక్కడం అట్లాంటి ప్రయత్నం చేయడంలో మొదటి నుంచి కూడా మన ఏపీడబ్ల్యూసీ ఒక కీలకంగా ఉంది. ఆ రకంగా ఇప్పుడున్న జర్నలిస్టులు కూడా ఏ రకంగా ఇళ్ల స్థలాలు వస్తాయని అనుకుందని కూడా మనం కొన్ని రోజుల్లో చర్చ చేస్తే ఆ రకంగా చేస్తాం. ఇప్పుడు నాయకుడికి హామీ ఇస్తున్నాం. ఇప్పటివరకు ఏ రకంగా కీలకంగా విశాఖ నగరం జర్నలిస్టులకి అలాగే అదర్స్కి ఏ రకంగా కీలకం అలాగే మన యూనియన్ తరఫున కూడా ఒక నెంబర్ 1గా మొదటి నుంచి ఏ రకంగా ఉందో అదే రకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం.